షలోం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 20వ వచనము. ఎఫిషియన్స్ చాప్టర్ 3:20. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటన్నిటికంటేను ఊహించు వాటన్నిటికంటేను అత్యధికంగా చేయ శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగునుగాక. ఆమెన్. Now to him who is able to do immeasurably more than all we ask or imagine, according to his power that is at work within us. To him be glory in the church and in Christ Jesus throughout all generations, forever and ever. Amen. దేవునికి మన పట్ల ప్రణాళికలు ఎంత గొప్పగా ఉన్నవని మనం అనుకుంటున్నామో దానికి మించి, అంటే మన ఊహకు మించి ఉన్నాయనటంలో సందేహమే లేదు. క్రీస్తును మరణం నుండి తిరిగి లేపిన పునరుద్ధాన శక్తి మనలో కూడా నిరంతరం నివసిస్తుంది. ఆ శక్తి సర్వ సృష్టిలోని పవర్స్ అన్నిటికన్నా మహాశక్తివంతమైనది. ఇజంట్ ఇట్ అమేజెస్ అస్? కాకపోతే మనలో అనేక మంది ఈ శక్తిని మానవ మేధస్సుకు లిమిట్ చేసేసి మనము ప్రస్తుతం వరకు మన భౌతిక నేత్రాలతో చూడగలిగిన వాటిని నిజమని నమ్ముతూ విశ్వాసంలో బలపడలేకపోతూ ఉంటాం. If we haven't seen so many miracles around us, we don't expect to live a miraculous life. కానీ ఇది సరైన పద్ధతి కాదు. ఇలాంటి లిమిటేషన్స్ అన్నీ కూడా మన హృదయాల నుండి తొలగించమని దేవుణ్ణి ప్రార్థిద్దాం. దేవుడు మన బలహీనతలను ఎరిగినవాడు కనుక త్రోసివేయక ఆయన శక్తిని బట్టి, కృపను బట్టి మనలను బలపరిచి దేవుడు చూడగలిగిన రేపటి విజయాన్ని చూడగలిగే కృపను అనుగ్రహించి శాంతి సమాధానాలతో నింపుతారు. హల్లెలూయా. మా దేవా, మా తండ్రి, మీ శక్తి సామర్థ్యములను గ్రహించగలిగిన రీతిగా మా మనోనేత్రములను వాక్య సత్యముతో వెలిగించమని యేసుక్రీస్తు వారి ఘనశ్రేష్ఠ నామంలో హృదయపూర్వకంగా వేడుకొని పొందుకొని ఉన్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్.